వరసగా కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే అసలు కొన్ని రోజుల నుంచి ఒక 2 డేస్ నుంచి ప్రత్యేకంగా ఏది డైజెస్ట్ అవ్వడం లేదన్నమాట. ఈ అంటే ఇవన్నీ ఎవడికి పర్సనల్ ఫీలింగ్స్ చెప్పకుండా ఎవరితో పంచుకునేవి కాదు. అలాగని ఏ అర్ధరాత్రి మనలో మనమే కూర్చొని ఆలోచించుకుంటూ తలకాయ బాదుకునేవి కాదు. మధ్యప్రదేశ్ టూరిజం బోటుది చూసినప్పుడు దాని గురించి తలుచుకుంటేనే తూట్లు పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక బాబుని లైఫ్ జాకెట్ ఉన్నా కూడా ఆమె ఎందుకు కాపాడలేకపోయింది. అదైతే మన జీవితం ఏంటి, కాస్త హాయిగా ఉందామని వెళ్తే పడవలో మునిగిపోతాం, జిప్ లైనర్లు తెగిపోయి పడిపోతాయి, ఈ జెయింట్ వీల్స్ ఏమన్నా ఎక్కుదామన్నా భయం, ప్రతి క్షణం భయం. అంటే ప్రపంచాన్ని మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది అని చెప్పడం చాలా ఈజీనే, కానీ ఎటు చూసినా కూడా ఇప్పుడు ఆవిడెవరో వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒకడు, సాఫ్ట్వేర్ టెక్కీ ఆట. ఇంకొక దాంతో ఉంటూ చిన్న బాబుని చంపేయటం, పాపని చంపేయటం, టైంకి నడవని రైళ్ళు, రోడ్డు మీద ఎక్కితే ఎవడొచ్చి గుద్దుతాడో తెలియని రోడ్డు ప్రమాదాలు, రోడ్డు పక్కన ఆగున్న లారీని మరి అంత వేగంతో ఎందుకు యాదగిరిగుట్ట నుంచి బయలుదేరిన వీళ్ళు ఇంటికి వస్తూ ఆ రోడ్లో సరే ఎందుకు వెళ్ళారో ఇవన్నీ పక్కన పెడితే అంత వేగంతో ఆగున్న లారీని గుద్ది అందులో ఉన్న వాళ్ళు అందరూ చనిపోవడం. అంటే కాళ్ళల్లో వణుకొస్తూ ఉంటుంది బయటికి ఒక్కోసారి వీటి గురించి డీప్గా ఆలోచించినప్పుడు. అసలు ఏంటి, ఎట్లా తయారవుతుంది సొసైటీ అని చెప్పేసి నీకు అసహనం, ఒకటే అసహనం మనుషుల్లో. అడిగిన దానికి సమాధానమే అని కస్టమర్లు ఉంటారు, షాప్ ఓనర్లు ఉంటారు, స్టాప్లో ఆపని బస్ డ్రైవరు, ఆగకముందే దిగమని తోసే కండక్టర్లు, ప్యాసింజర్లు, ఇందాక చెప్పినట్టు సరిగ్గా సమయానికి రాని రైళ్ళు, పనిచేయని ఏసీలు, సరిగ్గా పనిచేసి పేలిపోతున్న ఏసీలు, 9 మంది చచ్చిపోయిన మరణ సంఘటనలు. ఏంటి అసలు చూస్తుంటే, అంటే మనకి ఎక్కువ అవేర్నెస్ పెరిగి సమాచారం తొందరగా చేరి ఇట్లా అవుతున్నామా? మనసు ఎంత వికలంగా ఉంటుందంటే మాట్లాడిస్తే, అంటే హైపర్ యాక్టివ్ అంటామే, పట్టుకుంటే చాలు కరుద్దామా అన్నంత కోపం. మొన్న రాత్రి ఒకరోజు బస్ స్టాప్లో కూర్చొని ఉంటే ఒకళ్ళు వచ్చి వాడి దగ్గర ఉన్న లగేజ్ పెద్ద సౌండ్తో దాని మీద పెడతారు, ఫుట్ రెస్ట్ల మీద, వీటి మీద. ఎంత కోపం అంటే పెద్దగా అరిచి రక్కుదామా అనిపిస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉన్నాం కాబట్టి, లేకపోతే మనమే బ్యాలెన్స్ తప్పిపోతున్నాము. ఇప్పుడు జబల్పూర్ ఏదో ఊర్లో కదా మధ్యప్రదేశ్లో టూరిజం బోటు మునిగిపోయింది. అది చూడగానే అనిపించింది ఎప్పటి నుంచో ఒక కథ గుర్తు. ఏదో గోదావరి కథలో, మరి ఏదో అమరావతి కథలో, సంథింగ్ ఏదో ఒక కథల్లో ఒక తండ్రి వరదల్లో కొట్టుకుపోతుంటే ముందు పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకున్న తర్వాత వరదలో ఈదలేక బరువు అయిపోతుందని ఒక కూతుర్ని నీళ్ళల్లో వదిలేస్తాడు. అదే బాధ అయితే రెండో కూతురు, నేను అక్క కన్నా తక్కువ బరువు కదా నాన్న, ప్లీజ్ నన్ను తొయ్యొద్దు అంటుంది. అది గుర్తు తెచ్చుకుంటేనే మనకి ఇవన్నీ కాస్త సెన్సిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఓలు మందో నా కొడుకులే హాయేమో అనిపిస్తుంది. ఏది పట్టించుకోరు కదా, హాయిగా బతుకుతూ ఉంటారని. సామెతలు, పాటలు ఇవన్నీ రాసిన వాళ్ళు ఎంత జీవితాన్ని, అనుభవం సారమంతా కాచి వడపోసి మనకు అందిస్తారనిపిస్తుంది. ఆత్రేయ రాసిన పాటలు ఉంటాయి కదా, మనసున్న మనిషికి సుఖం లేదని. ఇవన్నీ ఆలోచించినాడు. బస్ స్టాప్లో నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నడుచుకుంటూ వస్తుంటే ఒక చిన్న పిల్లాడు, చెప్పాలంటే వీధుల్లో బతికేవాడు అనుకుంటున్నాను, మధ్యలో ఉండే రైల్ని ఆనుకొని నిద్రపోతున్నాడు. ఎంత బాధగా ఉంటుంది చూడండి. రోజంతా, అంటే వాళ్ళకి గూడు ఉండదు, ఇక రోజంతా ఎండలో ఉండి అర్ధరాత్రి దానికి ఆనుకొని వాడు నిద్రపోతున్నాడు పట్టుకొని.
రెండో రోజు మళ్ళీ నాకు వాడు షర్టు ప్యాంట్ వేసేసుకొని అక్కడ మళ్ళీ అడుక్కోవటము లేకపోతే అవి అమ్మటము ఏదో కనపడవచ్చు. అవన్నీ చూసినప్పుడు అంటే ఆ రివాల్వ్ అయ్యే ఆలోచనలు ఉంటాయి చూసారా, మనం అనుభవిస్తున్న జీవితం ఎంత హ్యాపీగా ఉంది వాడితో పోల్చుకున్నప్పుడు. అయితే అవేం పట్టవు మనకు ఫ్యాను 1 గంట తిరగకపోతే అసహనం, కోపం. ఏసీ పాడైతే విపరీతమైన నిస్పృహ. అసమానతలు పెరిగిపోతే అసహనం పెరిగిపోద్ది, సమాజంలో అశాంతి పెరిగిపోద్ది అంటే ఇదేనేమో మరి ఆ మాటలు అర్థం. ఒక్కొక్కడు ఇక్కడ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే దౌర్జన్యంగా డబ్బులు అడుక్కుంటూ ఉంటాయి. ఇది అసమానతలా లేకపోతే సరైన చర్యలు తీసుకోకపోతే జరిగే పరిణామాలా కాదు. కానీ మీకు ఆ వీడియో పెడతా బాబుది, మళ్ళీ అది పెడితే స్ట్రైక్ పడుద్ది కాబట్టి ఆ వీడియో పోస్ట్ చేయలేదు మీకు, జస్ట్ పాస్ చేస్తా చూడండి. అవి రోజు కనపడతానే ఉంటాయి, అన్ని చోట్ల సహజంగానే ఉంటాయి. కానీ చూసినప్పుడు చాలా దగ్గరగా పరిశీలించినప్పుడు అనిపిస్తుంది ఏంటి అసలు. ఇంకొకటి, మనకు ఒక క్షణభంగురం జీవితం అంటారు కదా, ఆ తల్లి ఉంది అప్పటిదాకా ఎంతో హాయిగా ఆనందించి ఉంటుంది కదా నీళ్ళతో. మునిగిపోయే ముందు వాళ్ళ ఫీలింగ్స్ ఏమై ఉంటాయి. మరి అలాంటి క్షణాలు మనకి రాలేదు కదా. దేవుడు గొప్పవాడు అందామంటే మరి వాళ్ళని ఎందుకు చంపేసాడు అనిపిస్తుంది. ఈ ద్వైధీ భావన, పరస్పర వైరుధ్య భావన, నిత్య సంఘర్షణ అనేది కవులు, రచయితలు చక్కగా వర్ణిస్తారు. కానీ మామూలుగా అయితే రోజులు కాదు. ఇప్పుడు ఇంత ఎండల్లో బయట పనిచేసే కూలి వాళ్ళ బతుకులను చూసినప్పుడు మనం ఎంత హాయిగా ఉన్నాం అనిపిస్తుంది. నెల తిరిగేసరికి హాయిగా అకౌంట్లో డబ్బులు పడుతుంటే మళ్ళీ ఆ డబ్బులు సరిపోలేదనే జంజాటం అది వేరు. ఈ మధ్యలో రాజకీయాలు, సినిమాలు, షికార్లు, వినోదం, ఆగ్రహం, ఏడుపు, ఈర్ష్య, జుగుప్స, అందులోనే కాస్త మళ్ళీ ఆశ, ఇవన్నీ అదే ప్రతి మనిషిలో రివాల్వ్ అవుతుంటాయేమో. మరి చెప్పేవాడు చెప్తూ ఉంటాడు, వినేవాడు వెర్రివాడిలాగా చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కొన్నాళ్ళ తర్వాత ఇలాంటి వాటిని అన్నిటిని చూసి మనం కొద్దిగా ఓవర్ చేశామా అని కూడా అనిపిస్తుందేమో. బట్ ఏదైనా సొసైటీలో మార్పు స్పష్టంగా కనపడుతుంది, అందరికి కనపడుతుంది. వాటి నుంచి దూరంగా ఉండాలా. మనకి చెప్తారుగా, తామరాకు మీద నీటి బూట్లాగా ఉండాలా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వీడియో ఏ కేటగిరీ కింద వస్తుందో తెలియదు. కానీ నాకు ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము మామూలు స్థితికి రావచ్చు. అందుకే మరపు కూడా ఒక పెద్ద జ్ఞాపకం కాదు, మర్చిపోవటం కూడా ఒక వరం మనిషి. చూడండి.